నమస్తే అండి. నమస్తే. పేరండి? నా పేరు ప్రభాకర్. ఎక్కడ ఉంటారండి? ఇక్కడ ఖమ్మం లోకలే. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ప్రధానమంత్రిని మనం ఎంచుకుంటున్నాం. ఈసారి ఏ పార్టీ లీడ్లో వస్తుంది, ఎవరు ప్రధాని అవ్వబోతున్నారు? పొలిటికల్గా ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే బీజేపీ పార్టీ లీడ్లో ఉన్నదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ అవుతాడు అనుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. పిఎం కిసాన్ ప్రధానమంత్రి యోజన కింద ఏటా 60,000 రూపాయలు వస్తున్నాయండి. వ్యాక్సిన్ వేయించుకున్నారండి? కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నానండి. ఫ్రీ రేషన్ ఏమైనా వస్తుందండి? ఫ్రీ రేషన్ వస్తుందండి. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ మా ఆయుష్మాన్ భారత్ తీసుకున్నామండి. ఓకే, అంటే మన ప్రజలకు యూజ్ అవుతా? ప్రజలకి యూజ్ అవుతున్నాయండి. కంపల్సరిగా ప్రధానమంత్రి అది యోజన పిఎం కిసాన్ అందరికీ అందుతున్నాయండి. గ్రౌండ్ లెవెల్ వరకు? మాది గ్రౌండ్ లెవెల్ స్థాయి, మాకు అందుతున్నాయి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసరికి కొంచెం ఇది అలగ్ రాజకీయం ఉంటుంది. కొంచెం ఇక్కడ ఏ పార్టీకి ఇప్పుడు 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి, అంటే ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి ఇంకా రాజకీయ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయలే. ఓకే, అంటే 17 స్థానాల మీద అంటారు. 17 స్థానాల మీద ఎన్ని వస్తాయి అంటారు? బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? అంటే 15 స్థానాల్లో రావచ్చండి. ఒక 4-5 ఎంపీ స్థానాల్లో వస్తాయి. ఎవరికి? బీజేపీకి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తాండ్ర వినోద్ రావు గారు అనేసి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఇంకా నామనాగేశ్వరరావు, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు డిసైడ్ చేయలేదు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఇంకా ఎంపీ అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. బీఆర్ఎస్ డిసైడ్ చేసింది, బీజేపీ కూడా డిసైడ్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తాండ్ర వినోద్రావు గారు కూడా ముందు వరుసలో లీడింగ్లో ఉన్నారు. గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఆయన ఏ విధంగా గెలుస్తుంది అంటారు? ఇక్కడ ఖమ్మంలో ఎవరు సపోర్ట్ ఉందంటారు? ఇంకా టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ ఉందంటారు ఇక్కడ ఖమ్మంలో? కంపల్సరీ టీడీపీ సపోర్టు, జనసేన సపోర్ట్ ఉందండి. ఉంది. యూత్ తరపున జనసేన, టీడీపీ పార్టీ సపోర్ట్ తరపున గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అయితే ఇక్కడ తాండ్ర వినోద్రావు గారు లీడ్లో ఉన్నారంటారు? అవునండి. ఇప్పుడు నాకు చిన్న ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి పైన మోడీ ఉన్నప్పుడు ఇక్కడ వినోద్రావు వస్తే బెటరా, లేకపోతే వేరే అదర్స్ వస్తే బెటరా? ప్రధానమంత్రి పైన మొన్న మోడీ వస్తున్నారని అంటున్నారు. ఇక్కడ లోకల్లో కూడా బీజేపీ అభ్యర్థి అయితే బెటరా, లేకపోతే వేరే పార్టీ అభ్యర్థి వస్తే బెటరా? ఇప్పుడు సెంట్రల్లో ఆయన వస్తున్నాడు కాబట్టి ఏదన్నా మంచి పనులు జరగాలంటే ఇక్కడ కంపల్సరిగా బీజేపీ అభ్యర్థి వస్తేనే మనకు పనులు జరుగుతాయి కదా, ఇంకా ఫాస్ట్గా జరుగుతాయి. అవునండి. సో అందుకే మీరు వినోద్రావు గారిని చూస్ చేసుకున్నారా? అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.